ఇక ఉండి ప్రాంతం, ఉండి మండలానికి సంబంధించి ఎండగండి ప్రాంతంలో ఒక మృతదేహం పార్సిల్ సంబంధించి కలకలం రేపుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఒక పార్సిల్ రూపంలో మృతదేహం రావడం పట్ల ఒకసారిగా నివాసంలో ఉన్నవారు కూడా ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఏం జరిగింది? ప్రశాంత వాతావరణం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉండి నియోజకవర్గం ఎండగండి ప్రాంతంలో ఒక నివాసం, అంటే క్షత్రియులకు సంబంధించిన ఒక నివాసం, అంటే వారు నిరుపేదలు, క్షత్రియులు కాస్త నిరుపేదలు కావడంతో ఈ జగనన్న కాలనీలో నివాసం నిర్మించుకుంటూ ఉన్నారు. ఆ నిర్మించుకుంటున్న తరుణంలో వారికి ఈ క్షత్రియ సేవా సమితి తరఫున ఆర్థిక సాయం అందజేస్తూ ఉన్నారు. మొదటి విడిగా వారికి కావాల్సిన ఇల్లు నిర్మాణానికి సంబంధించిన టైల్స్ కావచ్చు, చిన్న చిన్న పరికరాలు కావచ్చు, అవన్నీ కూడా మొదటి విడిగా పార్సిల్లో పంపించారు. సో పనులు ప్రారంభించారు. ఇక రెండో విడత కూడా అదే విధంగా పార్సిల్ వచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరుణంలో ఆ పార్సిల్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్, ఎవరైతే ఒక బాయ్ తీసుకొచ్చి ఇచ్చాడో ఆ పార్సిల్ ఎలక్ట్రికల్ వస్తువులని చెప్పడంతో ఆ ఇల్లు నిర్మాణం కోసం ఆ నివాసంలో ఉంటున్న తులసి అనే మహిళ లోపలికి తీసుకువెళ్ళి ఓపెన్ చేయగా ఒకసారిగా ఒక పురుషులకు సంబంధించిన ఒక మృతదేహం అయితే ఆ బాక్స్ లో కనిపిస్తుంది. ఇంత కంగుతున్నారు ఒక్కసారిగా, ఏంటి ఎలక్ట్రికల్ వస్తున్నాయన్న దాంట్లో ఒక చనిపోయిన మనిషి పడి ఉన్నారని చెప్పి ఒక భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో రంగప్రవేశం చేశారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరికి సంబంధించిన ఎస్పీ అద్నాన్ నయీం కూడా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ డిఎస్పీతో పాటు పోలీసులు కూడా రంగప్రవేశం చేస్తారు. అసలు పార్సిల్ నివాసానికి చేరుకున్న పార్సిల్లో ఒక బాయ్ తీసుకుని వస్తాడు. అనేక రకాల ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఇలా అనేక సంస్థలకు సంబంధించిన ఈ పార్సిల్స్ అనేవి ప్రతినిత్యం అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటారు. ఆ మాదిరిగా కాకుండా ఇక్కడ ఏదైతే ఈ క్షత్రియ సేవా సమితికి సంబంధించిన ఆ క్షత్రియులకు సంబంధించిన కులస్త్రాలు కావడం, నిరుపేదలు కావడంతో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది జగనన్న కాలనీలో. దీంతో క్షత్రియులంతా కలిసి ఆ సంఘం పేరుపై కొంచెం నివాసానికి సహాయం అందజేస్తున్నారు. ఈ దఫాలోనే మొదటి విడతగా టైల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అందించారు. రెండో దఫలో అందించే క్రమం అంటే ఎలక్ట్రికల్ వస్తువులు వచ్చాయి అని చెప్పడంతో ఇల్లు నిర్మాణానికి ఎలక్ట్రికల్ వస్తాయి అన్న విధంగా బాక్స్ ఓపెన్ చేయడంతో ఆ బాక్స్ లో ఒకసారిగా మృతదేహం అయితే ఉంది. అయితే చనిపోయిన వ్యక్తి ఒక్కసారిగా ఉండడంతో కంగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. తులసి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అక్కడ రంగప్రవేశం చేశారు. నిజానికి అందులో ఒక లెటర్ కూడా ఉంది. అందులో 1,30,00,000 డిమాండ్ చేస్తూ ఉన్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ సమాచారం అవుతుంది. అయితే అధికారికంగా పోలీసులు అయితే ఈ విషయాన్ని తెలియచేయలేని పరిస్థితి నెలకొంది. అసలు నిజానికి ఒక సాదా సీదా కుటుంబం తులసి నివాసానికి ఒక బాడీ రావడం ఏంటి, ఒక 1,30,00,000 డిమాండ్ చేయడం వాళ్ళ పరిస్థితి ఎంత, వారి స్తోమత ఎంత? అసలు నిజానికి ఈ పార్సిల్ నిజంగా ఎలక్ట్రికల్ ఏదైతే వస్తువులు నివాసానికి పంపించారో ఆ టైంలో మార్చి ఒక దగ్గరికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చిందా, లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, అసలు ఏం జరిగింది అన్న కోణంలో అయితే పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ తులసి కుటుంబ సభ్యులు ఏదైతే ఈ ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతం ఈ డెడ్ బాడీ చేరుకుందో ఆ తులసి కుటుంబ సభ్యులు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ పేరుతో పోలీసులు వారందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోపక్క ఈ క్షత్రియ సేవా సమితి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు కూడా అంటే రెండో దఫా వీళ్ళకి ఏం పంపించారు, నిజంగా వీరు పంపించారా లేక మధ్యలో ఏదైనా మారిపోయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తారు. ఎవరైతే ఈ పిల్లవాడు, ఎవరైతే ఈ కొరియర్ బాయ్ కింద ఆ ప్రాంతానికి బాక్స్ తీసుకొచ్చాడో ఆ బాయ్ ఎవరు, ఆ బాయ్కి ఎవరు ఇచ్చారు, ఎక్కడ మారింది, సిసి ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మీద ఒక ఛాలెంజ్ గా తీసుకున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. మరోపక్క మీడియాకు అధికారికంగా ఏమాత్రం విశ్వసనీయ సమాచారం కావచ్చు, ఒక సమాచారం అయితే మాత్రం పోలీసులు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన పోలీసులు ఏమాత్రం ఇవ్వని పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఉండి నియోజకవర్గం ఎండగండి ప్రాంతంలో మృతదేహం కలకలం అయితే మాత్రం చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత వాతావరణంలో ఒక నిరుపేద కుటుంబ సభ్యులు నివాసం ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో ఏదో గిఫ్ట్ సంబంధించిన కుల పెద్దలు అందించిన క్రమంలో అందులో ఈ శవం రావడం పట్ల అర్థం కాని పరిస్థితి నెలకొంది. శవం అంతా కూడా ప్లాస్టిక్ కవర్తో చుట్టేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు కుళ్ళిపోవడానికి సిద్ధంగా కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. అసలు ఎక్కడికి ఈ శవాన్ని పంపించడానికి పార్సిల్ చేశారు, ఎక్కడికే పంపించారా, ఇతర ప్రాంతాలకు ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసేందుకు సంబంధించిన ఎవరైనా వ్యక్తులు పంపించారా, ఇలా అనేక విషయాలకైతే అర్థం కాని పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఏదైనా కానీ పోలీసులు తెలిపిన తర్వాత మరిన్ని వివరాలు అయితే తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.